సో ఇందాక ఐఎమ్ గుడ్. సో ఇందాక నేను ఇంట్రోలో టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అన్నాను. నాకు హీరోయిన్గానే కనిపిస్తున్నారు మీరు చెప్పినట్టు. బట్ ఏం పర్లేదు, మేము హీరోయిన్గానే ఫీల్ అవుతున్నాం. చెప్పండి, అర్బాజ్ ఖాన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదంటే, ఇప్పటి వరకు మీరు కనిపించిన ఆయనకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా సాగింది జర్నీ, దట్టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అర్బాజ్ ఖాన్ గారితో? అర్బాజ్ ఖాన్ గారితో హీజ్ చాలా అంటే లైక్ ఎలా ఉంటారంటే తను చాలా క్వైట్గా ఉంటారు, కామ్గా ఉంటారు అండ్ చాలా తక్కువ మాట్లాడతారు. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు జోక్స్ వేసుకుంటారు. సో మా సెట్లో మేము ఎక్కువ ఫన్ చేసుకొని నవ్వుకుంటూ ఉన్నాం. అండ్ మా సెట్లో ఆయన హిందీ మాట్లాడతారు, ఇంకొక సాయిదీనా గారు ఏమో తమిళ్, తెలుగు, మా డైరెక్టర్ గారు 3 కలిపి మాట్లాడతారు. ఓహో. సో ఇలా మస్తు ఫన్గా నడిచింది షూట్ అంతా అర్బాజ్ ఖాన్ గారితో. అండ్ కొంచెం అవన్నీ సీన్స్ కొంచెం లైక్ మర్డర్ లాంటి కైండ్ ఆఫ్ సీన్స్ కాబట్టి నైట్స్లో అలా హారర్గా కూడా నడిచింది. ఓకే. సో ఇందాక ఐఎమ్ గుడ్. సో ఇందాక నేను ఇంట్రోలో టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అన్నాను. నాకు హీరోయిన్గానే కనిపిస్తున్నారు మీరు చెప్పినట్టు. బట్ ఏం పర్లేదు, మేము హీరోయిన్గానే ఫీల్ అవుతున్నాం. చెప్పండి, అర్బాజ్ ఖాన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదంటే, ఇప్పటి వరకు మీరు కనిపించిన ఆయనకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా సాగింది జర్నీ, దట్టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అర్బాజ్ ఖాన్ గారితో? అర్బాజ్ ఖాన్ గారితో హీజ్ చాలా అంటే లైక్ ఎలా ఉంటారంటే తను చాలా క్వైట్గా ఉంటారు, కామ్గా ఉంటారు అండ్ చాలా తక్కువ మాట్లాడతారు. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు జోక్స్ వేసుకుంటారు. సో మా సెట్లో మేము ఎక్కువ ఫన్ చేసుకొని నవ్వుకుంటూ ఉన్నాం. అండ్ మా సెట్లో ఆయన హిందీ మాట్లాడతారు, ఇంకొక సాయిదీనా గారు ఏమో తమిళ్, తెలుగు, మా డైరెక్టర్ గారు 3 కలిపి మాట్లాడతారు. ఓహో. సో ఇలా మస్తు ఫన్గా నడిచింది షూట్ అంతా అర్బాజ్ ఖాన్ గారితో. అండ్ కొంచెం అవన్నీ సీన్స్ కొంచెం లైక్ మర్డర్ లాంటి కైండ్ ఆఫ్ సీన్స్ కాబట్టి నైట్స్లో అలా హారర్గా కూడా నడిచింది. ఓకే.